ఒకరి త్యాగం జాతి మొత్తం కాపాడబట్టానికి కారణమైంది ఒకరే, రాణి అయిన ఎస్తేరు. మొర్దెకైదేముంది, బయట ఉండే సలహాలే. సీన్లో ఉంది ఎస్తేరు, ఆడపిల్ల, తల్లిదండ్రి లేని అనాథ. కానీ ఆ అనాథ అయిన ఆడపిల్ల ఇశ్రాయేలు జాతి మొత్తానికి అమ్మ ఆమె అయింది, నాన్న ఆమె అయింది. ఆ దినాన ఆడపిల్లే, కానీ ఇశ్రాయేలు జాతి లేదిక ఆ రోజు ఆమె లేకపోతే. నేను చనిపోదును కానీ నా జాతి లేనప్పుడు నేనెందుకని తెగించి ఒక ఇంట పెరిగినటువంటి ఆడపిల్లండి, అన్యుల మధ్య నివాసం చేయడానికి ఇష్టపడింది. మొర్దెకై అడిగాడు, ఎస్తేరు, హదస్సా వెళ్తావా, వెళ్ళి వాళ్ళ మధ్య ధైర్యంగా ఉంటావా? రాజు రాణి కొరకు వెతుకుతున్నాడట, ఆడపిల్లలందరినీ పిలుస్తూ ఉన్నారు. వెళ్తావా తల్లి అని అడిగితే, అమ్మో నాకు తెలీదు, నాకు భయం, నా వల్ల కాదనల్లా పూనుకుంది. నువ్వు ఎలా చెప్తే అలా వింటానన్నా. సరే వెళ్ళు, దేవుడు నీకు తోడుగా ఉంటాడమ్మా. నా ప్రభు చిత్తమే నువ్వు రాణివైతే, దేవుడు కార్యం చేస్తే ఈ శత్రు రాజ్యంలో మనకు కొంత ప్రొటెక్షన్ ఉంటుందమ్మా. నువ్వు రాణివి కావాలి, నా దేవునికి నేను ప్రార్థన చేస్తా, నువ్వు సాహసం చేయగలవా అని అడిగాడు. సంతోషంగా సమ్మతించింది. మరి అక్కడ నీ వాళ్ళు ఎవరు కనబడరు హదస్సా, నీ వాళ్ళు ఎవరు కనబడరు. నిన్ను పలకరించే వాళ్ళు ఇప్పుడు ఇక్కడ మన సమాజంలో నీకు పరిచయస్తులు, నీ స్వజనులు ఎవరు నీకు అక్కడ ఉండరు. ఒంటరిగత్తివై ఉంటావు నువ్వు అక్కడ. పర్వాలేదన్నా, నాకు అలవాటేగా, అమ్మ నాన్న లేకపోయినా బ్రతకటం నాకు అలవాటైందిగా, ఉంటాను. మరి అక్కడ నీకు సపరిచర్యలు సరిగా జరుగుతాయో జరగవో, అక్కడ ఎట్లా ఉంటుందో పరిస్థితి, ఆ లోపలి వాతావరణం నాకు తెలియదమ్మా. అది ఎలా ఉన్నా నువ్వు చెప్పావుగా, నేను వెళ్తా. వెళ్ళిపోయి చాలామంది వచ్చారు రాణి పోటీకి. వాళ్ళందరి మధ్యలో ఈ అమ్మాయిని చూసినప్పుడు ఆ అంతఃపురంలో ఉన్న వాళ్ళందరికీ, చిన్నవాడు మొదలుకొని పెద్దవాని వరకు అందరికీ దయ పుట్టిందట. ఫస్ట్ దేవుని కృప, ఆమె ఎడల దయ పుట్టడానికి దేవుని కృప అయితే, రెండవది దయ పుట్టే విధంగా నడుచుకోవటానికి ఆమెకు జ్ఞానం ఇచ్చాడు దేవుడు ఎస్తేరుకి. ఫలితంగా ఏం జరిగిందో మీకు తెలుసు. అందరూ వారికి ఇష్టమైన రీతిలో అలంకరించుకొని రాజు ముందుకు పోయారు, కానీ ఎవరిని రాజు ఆమోదించలా. చివరికి ఎస్తేరు వంతు వచ్చినప్పుడు అడిగితే, ఆ హేగే అడిగాడు, నీకేం ధరింప చేయమంటావు చెప్పు, వాళ్ళందరూ వేరు, నువ్వు వేరు, నువ్వు కోరినట్లు నీకు ధరింపజేస్తానంటే ఒక తెలివైన మాట అంది. రాజుని ఇంతవరకు నేను చూడలేదు, రాజు ఇష్టాలు అయిష్టాలు, రుచులు అభిరుచులు నాకేం తెలుసు, కానీ ఎప్పటి నుంచో రాజు దగ్గర ఉంటుంది నువ్వు, గనుక నేను ఏది ధరించుకుంటే రాజుకి ఇష్టమవుతానో, ఎలా ఉంటే రాజు ఆమోదిస్తాడో, అది ఎలా ఉన్నా సరే అదే ధరింపజేయి అని హేగేకి తను అప్పగించుకుంది. కానీ తన ఓన్ డైరెక్షన్ ఏది చేయలే. తన షోకు విషయంలో తనేం చెప్పుకోలా. గుణవతి అయిన స్త్రీకి కావాల్సిందేంటి, తన భర్తకి ఎలా ఇష్టమో అలా నడుచుకోవటం, తన ఇష్టం చొప్పున అవతలాన్ని బెండ్ చేయటం కాదు. తన భర్త ఇష్టము చొప్పున తను తగ్గించుకొని లోబడి నడిచేది భార్య, ఉత్తమురాలైన భార్య. ఒక్క దేవుడి విషయం తప్ప. దేవుని విషయంలో మాత్రం ఎగ్జామ్షన్ ఉంది, ఎందుకంటే భర్త కంటే కూడా శ్రేష్ఠుడు దేవుడు కాబట్టి. ఇక మిగతా అన్ని విషయాలలో, దేవుణ్ణి మినహాయించి అన్ని విషయాల్లో భర్తకు విధేయత చూపాలి. అది ఉత్తమ స్త్రీ లక్షణం. అది ముందే పసిగట్టింది. రాజుకి ఇష్టమైనటువంటి రీతిలో సిద్ధపడి వెళ్ళి రాజు ముందు నిలబడింది. రాజుకు బలుపు వెలిగింది. నేను ఏది ఇష్టపడతానో, ఎలా ఉంటే సంతోషిస్తానో ముందుగానే ఎంక్వైరీ చేసి నాకు ఇష్టం వచ్చిన విధంగా రెడీ అయి వచ్చిన ఈ అమ్మాయి తప్ప నన్ను సంతోష పెట్టగలిగిన వారు ఇంకెవరున్నారు? వష్టిని చేసుకుంటే
పిలిస్తే కూడా రాకపోయాయి. ఇంతలా ఓణి నేను పిలిస్తే ఆ మనిషి లెక్క చేయకపోయాయి. అంటే నా ఇష్టాలు అయిష్టాలు రుచులు అభిరుచులు ఎరగనిది నాకెందుకు వదిలేశా. ఇదిగో నా ఇష్టం ఎరిగి ముందుగానే సిద్ధపడి వచ్చిన ఈమె కంటే ఉత్తమరాలు నాకెవరు దొరికిద్దని, ఇదిగో ఈమెయే ఇది మొదలుకొనిక రాణి అని ప్రకటించేశాడు. అంతవరకు కథ సుఖాంతం బాగుంది. ఆ తర్వాత హామానుగాడు ఎంట్రన్స్. వాడు ఇశ్రాయేలు జాతి మొత్తానికి కుట్ర చేయటం, యూదులందరినీ హతం చేయడానికి, యూదా జాతిని నాశనం చేయడానికి కుట్ర బన్నటం. ఆ కుట్రను విచ్ఛిన్నం చేయడానికి దేవుడు ఎస్తేరుకు గుండె ధైర్యం, త్యాగపూరితమైన మనసునివ్వటం, ఎస్తేరు తెగించి త్యాగం చేయడానికి ఇష్టపడటం. రాజు ఆర్డర్ లేకుండా, పర్మిషన్ లేకుండా రాజు ముందుకెళ్ళి నిలబడితే అతడు దండం చూపిస్తే బతకనిస్తారు, లేకపోతే తీసుకెళ్ళి చంపేస్తారు. అప్పటికి చాలా రోజులైంది రాజు ఆమెను కలుసుకొని. కానీ మొర్దెకై బయట ఉండి సమాచారం పంపుతున్నాడు. డేట్ ఖరారైపోయింది. హామానుగాడు కుట్ర చేశాడు, రాజు ముద్ర వేశాడు, తాకీదులు పంపాడు. మన ప్రజలు ఎక్కడెక్కడెక్కడెక్కడైతే ఉన్నారో వాళ్ళని ఫలానా డేట్లో చంపేయమని అన్ని ప్రాంతాలకు తాకీదులు వెళ్ళిపోయాయి. మన వాళ్ళకి చావు మూడింది. మన జాతి మొత్తం నాశనం అయిపోయే రోజులు ఆసన్నమైనాయి. ఎస్తేరు మేల్కో, ఈ సమయం కోసమే నీవు రాణివైతివేమో, జాగ్రత్త పడు. ఈ రోజు నువ్వు త్యాగం చేయకపోతే, నువ్వు తెగించకపోతే జాతి కాపాడబడదు, జాగ్రత్త అని ఆమెకు వార్నింగ్ పంపించాడు. ఎన్ని వార్నింగ్లైనా సావుకి ఎవరు తెగబడతారు. అయినా సరే ఎస్తేరు త్యాగం చేయడానికి పూనుకుంది. కబురు పంపించింది, సరే నా ప్రజల కోసం, నా ప్రజలు చచ్చి నేనుండి ఏం ప్రయోజనం, నా ప్రజల కోసం అవసరమైతే నేను చచ్చిపోతా, వితౌట్ పర్మిషన్ వెళ్ళకూడదు, చంపేస్తారు, అయినా సరే వెళ్తాను నేను అని చావుకు తెగబడిపోయి రాజు ముందు నిలబడింది. రాజులు మెంట్లోళ్ళు అండి, వాళ్ళు సైకోలు, ఒక్కోసారి సైకోలు ఉంటారు, మెంట్లోళ్ళు. వాడికి పిచ్చి రేగిందని తీసుకెళ్ళి చంపేసాడు అంటే అవుట్, ఇంక మళ్ళీ మారు మాట ఉండదు. వాళ్ళు ఎట్టుంటారో వాళ్ళకి తెలీదు. కానీ ఎస్తేరు పోయి నిలబడింది. రాజు రాజదండాన్ని చూపించాడు, దండం ఆ వైపు చూపించాడు. ఆమెనేం చేయలే, పక్కకి వెళ్ళిపోయారు. వెళ్ళాడు. రాణివైన ఎస్తేరు చెప్పు, ఏం చేయమంటావు? సడన్గా వచ్చావే, నీకోసం సగం రాజ్యం మట్టుకైనా ఇస్తాను రా, ఏం చెప్పు అన్నాడు. రాజ్యం వద్దు, నీ పిండా కూడా వద్దు, కానీ మా వాళ్ళందరికీ సాగు మూడింది, నీ రాజ్యం వద్దు, పాడొద్దు అని అప్పుడు చెప్పలా. ఈ హామాన్ ఇట్లా చేస్తున్నాడు, అట్లా చేస్తున్నాడు అని చెప్పలా. ఏం లేదండి, మీరు ఈ రాజ్య వ్యవహారాల్లో పడి సరిగా తింటున్నారో లేదో కూడా నాకు తెలియట్లేదు. కొద్దిగా ఒకరోజు వచ్చి కాస్తంత ఆహారం తీసుకుంటే సంతోషపడతాను. ఎంత మురిసిపోయి ఉంటాడో అహస్వేరోషు. స్తోత్రం. ఇది కదా భార్య మనసు అంటే. వాస్తవంగా తల్లి కడుపు చూసిద్ది అంటారు, కానీ నా భార్య, నా ఎస్తేరు నా కడుపు చూస్తుంది. తప్పక వస్తాం. నువ్వు రాజ్యమునైనాను వెండి బంగారం మరి ఏమైనాను అడగలేదు, తప్పక వస్తాం. మీతో పాటు హామాను కూడా. వాడి ఎగిరి గంతేసాడు, అబ్బో నాకు కూడా ఆహ్వానం వచ్చింది రాని దగ్గర నుంచి ఆహారానికని. ఇద్దరు పోయారు. పోతే అక్కడ పెట్టింది వాడికి టెండర్. తర్వాత ఏం జరిగిందో మీకు తెలుసు, మీకు తెలియదు ఏముంది. ఈ హామాన్ ఇలా చేస్తున్నాడన్న సంగతి రాజు అక్కడికి వెళ్ళిన తర్వాత రాజుకు అందజేయటం, తర్వాత రాజు హామాను విషయంలో విసుక్కోవటం, తర్వాత తాకీదులు వెళ్ళిపోయినాయి, నా ముద్రికి వెళ్ళిపోయింది, నేను దాన్ని రద్దుపరచజాలని ఆమెకు ముద్రికి ఇచ్చి, ఇక నువ్వు నెక్స్ట్ ఆ మరణ శాసనాన్ని రద్దు చేసేటట్టు నువ్వు ఒక తాకీదుని రెడీ చేసుకొని పంపించుకోము నీ వాళ్ళందరికీ అని ఆయన ఆ రింగ్ ఇవ్వటం, తీసుకొని దాన్ని మళ్ళా ముద్రలేసి అందులో ఎవరు రాపిచ్చారు, ఎవరెవరైతే యూదుల్ని హతం చేయాలనుకున్నారో వాళ్ళందరినీ ఫలానా డేట్ కల్లా మీరు హతం చేయండి అని పోయింది రిపోర్ట్. జాతి కొరకు ఉపవాస దీక్షతో పోరాడిన ఎస్తేరు రాణిలా, నీటి కొరకు తన అత్తను విడువక హత్తుకున్నారు తమ్మ ప్రేమలా. జాతి కొరకు
ఉపవాస దీక్షతో పోరాడిన ఎస్తేరు రాణిలా, నీతి కొరకు తన అత్తను విడువక హత్తుకొన్న రూతమ్మ ప్రేమలా, కన్నీళ్లతో ప్రభు కాళ్ళు కడిగి తన కురులతో తుడిచిన మగ్దలేనలా, కన్నీళ్లతో ప్రభు కాళ్ళు కడిగి తన కురులతో తుడిచిన మగ్దలేనలా, అన్నావలె మన దొర్కావలె ప్రిస్కిల్ల ఓలే విశ్వాసవనితల, అన్నావలె మన దొర్కావలె ప్రిస్కిల్ల ఓలే విశ్వాసవనితల, వారి దీక్షయే వారసత్వమై అనంతరాజ్యపు నిత్య స్వాస్థ్యమై, వారి దీక్షయే వారసత్వమై అనంతరాజ్యపు నిత్య స్వాస్థ్యమై, పవిత్రమైన హృదయము కలిగి ప్రభువు కొరకు జీవించాలమ్మ, పవిత్రమైన హృదయము కలిగి ప్రభువు కొరకు జీవించాలమ్మ. ఆశపడకు ఆశపడకు ఈ లోకం కోసం చెల్లెమ్మ, ఆశించేది ఏదైనా అది మట్టేనమ్మ, మనిషి ఆశించేది ఏదైనా మట్టేనమ్మ. ప్రైజ్ ది లార్డ్. ఎస్తేర్ని ఆదర్శంగా తీసుకోవచ్చు. నీ ప్రాంతాన్ని రక్షించడానికి నీవు విశ్వాసాన్ని కనపరచడమే కాదు, త్యాగం కూడా చేయాలి చెల్లి. నీ ప్రాంతాన్ని, నీ కుటుంబాన్ని, నీ సమాజాన్ని, నీ స్నేహితుల్ని రక్షణలో నడిపించడానికి నువ్వు విశ్వాసంతో ప్రార్థించి స్తుతించడమే కాదు, త్యాగం చేయడానికి కూడా సిద్ధపడాలి. కొంతమంది కుటుంబాలని వెలిగించడం కోసం ఆడపిల్లలు తమ జీవితాలని ఫణంగా పెట్టారు. నాకు తెలిసిన ఒక చెల్లి ఉంది, 9 మంది ఆడపిల్లలు, వాళ్ళు 9 మంది ఆడపిల్లలు. ఆ 9 మంది ఆడపిల్లల్లో ఈ అమ్మాయి 4వ 3వ ఈ పిల్ల. దేవుని మహాకృపను బట్టి 9 మంది ఆడపిల్లలు అంటే ఈరోజు ఒక ఆడపిల్లగానే, 2 ఆడపిల్లలుగానే, 3గానే దీలేసుకుంటున్నారు. 4 కన్నోళ్ళకి అసలు ఏం అర్థం కావట్లేదు, కళ్ళు బయర్లు గమ్ముతున్నాయి. 5 కన్నోళ్ళ సంగతి ఇక అంతే సంగతులు. ఆడపిల్లల గల్లోళ్ళగా ఒక శుభవార్త ఏంటంటే, ఆడపిల్లల్ని ఇచ్చిన దేవుడు వాళ్ళని గట్టెక్కించడానికి నీకు దారులు కూడా ఇస్తాడు. ఏం భయపడద్దు. 1/2 డజన్ ఉన్నా పర్వాలా, 1/2 డజన్ మంది ఉన్నా పర్వాలా ఆడపిల్లలు. ఆడపిల్లల్ని ఇచ్చిన దేవుడు గట్టెక్కిస్తాడు. ఆ పిల్ల ఈరోజు కూడా అమ్మాయి అంటే నాకు గౌరవం. తనకంటే పెద్దవాళ్ళు వివాహితులైపోయారు, తనకంటే చిన్నవాళ్ళు వివాహితులైపోయారు. ఈరోజు కూడా తల్లిదండ్రిని తనతో కూడా పెట్టుకొని పెళ్ళి గిళ్ళి పక్కన పెట్టి తనకంటే చిన్నవాళ్ళైన పిల్లలందరూ పెళ్ళిళ్ళు చేయడానికి కష్టపడింది ఆ పిల్ల. నాకు తెలిసి 5గురు పెళ్ళిళ్ళు ఏమో తడవకు ఒక పిల్లని తీసుకొచ్చింది, సంబంధం కుదిరిందన్న ప్రార్థన చేయండి. అలా ఫణంగా పెట్టింది. మా పెళ్ళి చేసుకోవా నువ్వు అంటే, నేను చేసుకోనన్నా. ఎందుకు చేసుకోవమ్మా? మా అమ్మ మరణకరమైన అపాయంలో ఉన్నప్పుడు, ఇంతమంది ఆడపిల్లల్ని కన్నా నా తల్లి మరణకరమైన అపాయంలో ఉన్నప్పుడు ఆ రోజు నేను తీర్మానం చేశానన్నా, నా తల్లిని బ్రతికించి ఆడపిల్లలకి నిలబెట్టు, ఇక నా జీవితాన్ని నీకు సమర్పించుకుంటాను. నేను ఇక మరొకడికి దగ్గరికి వెళ్ళి మరొకడికి సేవలు చేసే పనిలో నేను ఉండను. నా తల్లిదండ్రిని ఆదరించుకుంటా నేను నీ పనిలోనే కొనసాగుతాను ప్రభు అని ఆనాడు నేను నా తల్లి మరణ పడకలో ఉన్నప్పుడు నేను తీర్మానం చేశాను. నా తీర్మానాన్ని హర్షించిన నా తండ్రి ఆమెను బ్రతికించాడు. కాబట్టి ఇక నేను చేసుకోదలుచుకోలేదు. ఇంకేంటి అంటే, ఆ ఆడపిల్లలని ఎక్కదీయాలి, వాళ్ళని ఒక ఇంటి వాళ్ళని చేయాలి. అందుకోసం నేను కష్టపడతానని రాత్రింబగళ్ళు కష్టపడి వెట్టి చాకిరీ చేసి, ఒక పక్క దేవుని సన్నిధిలో దేవుని పని చేసుకుంటూ, మరో పక్కన ఆ విధంగా ప్రయాసపడి వాళ్ళందరినీ గట్టెక్కించి మొత్తానికి పెళ్ళిళ్ళు అయిపోయినాయి. ఈ ఒక్కతి మాత్రం అలాగే ఆగిపోయింది. తన స్వార్థం చూసుకోవాలా, తన సుఖం చూసుకోవాలా, తన సంతోషం చూసుకోవాలా,
రేపటి రోజున నాకు తోడు లేకపోతే నా బతుకేంటి అనేది చూసుకోవాలా. నాకు దేవుడే తోడు, దేవుడు చాలు నాకు. అక్కోళ్ళందరూ పెళ్ళిళ్ళు చేసుకున్నారు, ఆడపిల్లలు పెళ్ళికి వచ్చి ఉన్నారు. అందరూ ఎవరి స్వార్థం వాళ్ళు ఆలోచించుకుంటే ముసలోళ్ళ గతి ఏంది? కాబట్టి నేనన్నా పూనుకోవాలి, నా కుటుంబానికి రెక్కలు తేవాలి, నా కుటుంబాన్ని నేను ఎక్కదీయాలని. ఆడపిల్ల అయితేనండి ఒకడు మగోడు బాధ్యత లేకుండా తిరుగుతున్నాడండి. మగ పొట్టక పుట్టి కుటుంబాన్ని ఎక్కదీయాలన్న బాధ్యత లేకుండా అడ్డదిడ్డంగా బతుకుతున్నాడు, అడ్డదిడ్డంగా తిరుగుతున్నాడు ఒకడు బాధ్యత లేని కొడుకు. ఆడపిల్ల చూడండి, 9 మంది, ఒక పిల్లని మినహాయిస్తే 8 మందికి పెళ్ళిళ్ళు అయిపోయినాయి. పురుళ్ళు పుణ్యాలు మొత్తం ఒక మాట తెచ్చుకోకుండా ఆ కుటుంబమే సపోర్ట్ చేసింది. మళ్ళీ వాళ్ళకి ఆస్తులు పాస్తులు ఉన్నాయంటే ఆ నివాసం ఉండే ఇల్లు తప్ప ఏమీ లేదు, సెంటు భూమి లేదు, కేవలం రెక్కల చాకిరి మీద. ఆ పిల్లని చూపిస్తాను కానీ, మీకు ఇందాక వచ్చి ప్రభు బల్ల అందించిపోయింది, చూపిస్తాను కానీ మళ్ళీ ఇబ్బంది అయిద్దిలే, అందుకని నీకు నేను చూపించదలుచుకోలేదు. దేవునికి స్తోత్రం. చాలామందికి తెలుసు, త్యాగం చేసి నా సుఖం కాదు, నా వాళ్ళు సుఖంగా ఉంటే అంతే చాలు, నా సుఖం దేవార్పితం, నా సంతోషం దేవార్పితం, నా ఆనందం దేవార్పితం అని తన సంతోషాన్ని సుఖాన్ని అందరిలాగానే తను చూసి అనుభవించాల్సిన పరిస్థితులన్నిటినీ వదిలేసుకుంది. ఒక నీతి గల ఆడపిల్ల, త్యాగబుద్ధి కలిగిన ఆడపిల్ల. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ కుటుంబం కోసం నువ్వు త్యాగం చేయవా తమ్ముడు? నీ కుటుంబ భారాన్ని ఎత్తుకోవా? నీ కుటుంబం కోసం త్యాగం చేయవా? నీ కుటుంబం కోసం నిలబడవా? నేను చెప్తున్నా, నీవు త్యాగబుద్ధి కలిగి ఉండు, నువ్వు విశ్వాసం కలిగి ఉండు, నువ్వు రోజు నీ కుటుంబ క్షేమం కొరకు, సమాజ రక్షణ కొరకు స్తోత్రాలు చెప్తూ ఉండు, కుటుంబ పరిస్థితుల్లో మార్పు కోసం స్తోత్రాలు చెప్తూ ఉండు. నేను చెప్తున్నా, ఇంతమందికి చెప్తున్నా. ముందు చెప్పిన మాట ఏంటి? కార్యం ముందా స్తుతి ముందా? కార్యం ముందా స్తుతి ముందా? ఎంతమందికి అర్థమైంది? ఇక నుంచి ఏం చేస్తారు? చేసినందుకు ఓకేనా? రైట్. అలాగే ఇంటి మొత్తమా? నువ్వు ఒక్కడివేనా? ఎస్, ఇంటి మొత్తం కాకపోయినా కనీసం నువ్వు ఒక్కటివైనా విశ్వాసము గలవాడవై, విశ్వాసము గలదానివై నిలబడు. నీ విశ్వాసాన్ని బట్టి నా తండ్రి నీ ఇంట కార్యాలు చేస్తాడు. నా ఫ్యామిలీలో పట్టబడింది నేనేనండి. ఫస్ట్ ఈ 2 విషయాల్లో నేను పూనుకున్నా, నా దేవుడు సహాయం చేశాడు. కుటుంబం రోడ్డున పడాల్సిన కుటుంబం ఒడ్డుకెక్కి ఈరోజు తల ఎత్తుకునేటట్టు నా తండ్రి చేశాడు. నా తమ్ముడా, కుటుంబంలో అందరూ పనికిమాలినోళ్ళు అయితే ఎట్ట తమ్ముడా? అందరూ భక్తిహీనులు అయితే ఎట్ట తమ్ముడా? నువ్వు కూడా ఆళ్ళజాతోడు అయితే ఎట్లా? నువ్వన్నా నిలబడాలి నాన్న, నువ్వన్నా నిలబడాలయ్యా, నువ్వన్నా నిలబడాలి, భక్తిలో నిలబడాలి, ఆత్మీయంగా నిలబడాలి. నీ వాంఛలు చంపుకోవాలి, నీ కోరికలు, నీ ఇచ్చలు, విచ్చలవిడి తిరుగుళ్ళు చంపేయాలి. నా కుటుంబం కోసం, నా కుటుంబ క్షేమం కోసం నా ఆనందాలన్నీ నేను కాల్ చేసుకుంటాను, నా ఇచ్చలన్నీ నేను చంపేసుకుంటాను. నా ఇంటి వారి రక్షణ కోసం నా తండ్రికి నేను ప్రార్థన చేయటమే కాదు, నేను త్యాగం చేస్తాను అని నడుంగట్టు నీ ఇల్లు ఒడ్డుకొచ్చిద్దంతే యేసునామములో. యవన బిడ్డ, తీర్మానం చేయనానా. ఇంట్లో అందరే పనికిమాలినోళ్ళు అయితే ఇల్లు బయటపడదు నాన్న, ఒడ్డుకు రాదు. ఒక్కడన్నా భక్తిపరుడు కావాలి, విశ్వాసం గలవాడు కావాలి, త్యాగబుద్ధి కలిగినోడు కావాలి, మంచి మనసాక్షి కలిగినోడు కావాలి, ప్రార్థనాపరుడు కావాలి, విశ్వాస వీరుడు కావాలి. అలాంటి వాడు ఉంటే ఒక ఇల్లే కాదు, ఒక ఊరే కాదు, ఒక సమాజమే కాదు, ఒక పట్టణమే కాదు, ఒక ప్రాంతం అంతా కూడా ఉజ్జీవింపబడిద్దే. అలాంటి వ్యక్తులుగా మనం తయారు కావాలి. పూనుకోవాలి దేవుని కొరకు గొప్ప కార్యాలకి.